తరచుగా ఛాతీలో మంటగా కానీ అసిడిటీ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండి వారికి ఏది తిన్నా కడుపులో మంటగా రావడము లేదా తరచుగా పుల్లతేపుల్లాగా రావడం ఇలాంటివన్నీ జరిగితే జనరల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎండోస్కోపీ అనేది ఒకటి చేసుకొని రమ్మని చెప్తూ ఉంటారు. అసలు ఈ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎండోస్కోపీ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, ఎండోస్కోపీలో ఏమేమి తెలియజేయడం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో ఒకసారి క్లుప్తంగా డిస్కస్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. జనరల్లీ మనకు అసిడిటీ ప్రాబ్లం అనేది ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే తరచుగా మారుతున్న ఆహార నియమాల వల్ల కావచ్చు, హ్యాబిట్స్ వల్ల కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఈ అసిడిటీ అనేది చాలా తరచుగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ అసిడిటీ ప్రాబ్లమ్ని మెడికల్ టర్మ్స్లో ఏమంటారు, అసలు ఎండోస్కోపీ ద్వారా ఏమేమి తెలియజేయడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ముందుగా మన బాడీలో ఏముంటుందో మనం చూసుకుందాం. సో మనం తీసుకున్న ఆహారం అనేది నోటి ద్వారా ఛాతీలో ఉన్న ఫుడ్ పైప్ ద్వారా వెళ్ళి ఈ ఫుడ్ పైప్ నుంచి ఛాతీలో నుంచి కడుపులోకి జారుకొని మనకు ఈ ఛాతీలో ఉన్న దాన్ని ఫుడ్ పైప్ అని అనడం జరుగుతుంది. కడుపులో ఉన్న మనకు తీసుకున్న ఆహారం అంతా స్టోరేజ్ ఉండడానికి మనకు స్టమక్ అనే అవయవం ఉంటుంది. ఆ స్టమక్ నుంచి మనకు చిన్న పేగులు, పెద్ద పేగులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం ఈ కడుపులో ఉన్న స్టమక్ అనే భాగంలో చూసుకున్నట్లయితే అందరికీ కూడా, ఒకరికి ఇద్దరికి అని కాకుండా మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఉండడం అనేది సహజమనే చెప్పవచ్చు. కానీ ఎట్లాగైతే ఈ యాసిడ్ మోతాదుకి మించి ప్రొడ్యూస్ అయింది లేదా వారిలో ఈ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గించడానికి మనకు జనరల్లీ మనకు ఫిజిక్స్ కూడా చూసుకున్నట్లయితే యాసిడ్ అని ఉంటుంది, బేస్ అని ఉంటుంది. ఎలాగైతే మన కడుపులో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి, దాన్ని ఎఫెక్ట్ని తగ్గించడానికి ఆహారం కానీ ఆర్ బేస్ అనేది మనకు కడుపు లోపల లేని పక్షంలో ఆ యాసిడ్ అనేది బాగా తీవ్రత పెంచి మనకి పేషెంట్కి ఇబ్బందులు అనేవి కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ప్రతి ఒక్కరికి నార్మలే అని చెప్పుకున్నాము. మెయిన్లీ ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది అని చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఛాతీలో ఉండేది ఫుడ్ పైప్ అంటాం, దాన్నే ఈసోఫేగస్ అని అంటాము. కడుపులో ఉన్నది స్టమక్ అంటాము. మనకి జనరల్లీ కూడా చూసుకుంటే సపోజ్ ఇప్పుడే సంక్రాంతి జరిగింది లేదంటే ఏదైనా పార్టీ జరిగింది, జనరల్లీ ఏంటి ఫుల్ మీల్స్ తీసేసుకున్నారు. సో బాగా తిన్న తర్వాత కూడా ఒక మనిషి అనే అతను ఎవరన్నా ఎగిరినా పనుకున్నా జనరల్లీ ఏం జరగాలి, గ్రావిటీకి అనుసారంగా మనం ఎగిరినప్పుడు కడుపులో ఉన్న ఆహారం అంతా కూడా నోట్లోకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండాలి. కానీ అలా జరగకుండా మనకు కాపాడేదే మనకు వాల్వ్ లాంటి స్ట్రక్చర్. అది ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు ఫుడ్ పైప్ అనే దానికి ఈ స్టమక్ అనే దానికి మధ్యలో మనం తీసుకున్న ఆహారం అంతా నిలువు ఉన్న తర్వాత కూడా మనం ఎగిరిన పైకి రాకుండా మనకు ఈ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో వాల్వ్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. సో జనరల్లీ కూడా మనకు ఇంట్లో చూసుకుంటే ఎలాగైతే పైప్లో వాల్వ్ కట్టేయడం అని అంటారో అలాగే మన బాడీలో కూడా ఈ వాల్వ్ అనేది సరిగ్గా పనిచేస్తున్నంత వరకు మనం తీసుకున్న ఆహారం అనేది పైనుంచి కిందకి వెళ్తుందే తప్ప కింద నుంచి పైకి ఎగబాకకుండా ఆ వాల్వ్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఎవరిలో అయితే ఈ వాల్వ్ అనేది కొంచెం లూజ్ అవుతుందో వారికి ఏమవుతుంది, ఆహారం తీసుకున్న తర్వాత ఎస్పెషల్లీ జనరల్లీ మనం ఏమంటాము, ఆహారం తీసుకున్న తర్వాత మినిమం టు మినిమం 4 గంటల వరకు నిద్రపోయే ముందు గ్యాప్ అనేది ఇవ్వడం చేయమని చెప్తూ ఉంటాము. సో దట్ ఆహారం తీసుకున్న తర్వాత ఫుడ్ అనేది వన్స్ కిందికి వెళ్ళిపోయాక పనుకున్నప్పుడు ఏమి ఇబ్బందులు కాకూడదు అని. అదే ఈ వాల్వ్ లూజ్ ఉన్న వారిలో చూసుకున్నట్లయితే వాల్వ్ అనేది లూజ్ ఉంది కాబట్టి వారు ఆహారం తీసుకుని పనుకోవడానికి ఎప్పుడైతే బెడ్ పైకి వెళ్తారో వెంటనే గ్రావిటీకి అనుసారంగా ఆ వాల్వ్ అనేది లూజ్ ఉంది కాబట్టి పనుకోగానే ఆ ఫుడ్ అంతా మళ్ళీ తిరిగి పైకి ఛాతీ పైకి ఎగబాకడము, కొందరికి ఛాతీలో కూడా ఎంత వారికి తీవ్రత ఉంది అనే దాన్ని బట్టి కింద ఛాతీ భాగం వైపు వరకు మాత్రమేనా లేకుంటే గొంతు దాకా ఎగబాకుతుందా అనేది మనిషికి మారుతూ ఉంటుంది తీవ్రత బట్టి. సో వీరిలో ఏమవుతుంది, వీరిలో సరిగ్గా టైంకి ఆహారం తీసుకోకపోయినా ఆర్ ఆహారం తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ పనుకోవడం కానీ ఆర్ గ్రావిటీకి అనుసారంగా ఏమైనా పనులు చేసినా కూడా లోపల ఉన్న యాసిడ్తో పాటు తీసుకున్న ఆహారం అంతా కూడా
పైకి ఈ ఫుడ్ పైప్లోకి పైకి ఎగబాకుతూ ఉండొచ్చు. సో దీనివల్ల ఛాతీలో మంట రావడము అండ్ ఇంకా ఎక్కువైతే ఆ యాసిడ్ అనేది మనకు గొంతు వరకు ఎఫెక్ట్ వచ్చి పొడి దగ్గులాగా రావడము, పనుకోగానే ఊపిరాడక ఇమీడియట్లీ రాత్రులు నిద్రలో నుంచి లేచి ఉలిక్కిపడి నిల్చొని కొద్దిసేపు ఇట్లా ఉంగి పనుకోవడము, ఇవన్నీ కూడా ఈ వాల్వ్ లూజ్ ఉన్న వారిలో జరుగుతూ ఉండొచ్చు. ఇవి కాకుండా ఎండోస్కోపీ ద్వారా ఏమేమి తెలుసుకుంటామని చూసుకున్నట్లయితే యాసిడ్ ప్రొడక్షన్ అనేది అందరికీ సహజమే నేను చెప్పడం జరిగింది. కానీ కొందరిలో మాత్రము ఒక హెచ్ పైలోరీ అనే ఒక క్రిమి అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ క్రిమి కనుక ఉంటే వారిలో ఈ యాసిడిటీ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ క్రిమి అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకు ఎండోస్కోపీ ద్వారా చూసుకొని ఒక చిన్న పరీక్ష అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది, ఈ హెచ్ పైలోరీ అనే క్రిమి ఉందా లేదా అని. ఒకవేళ కనుక ఈ హెచ్ పైలోరీ అనే క్రిమి ఉన్నట్లయితే మాత్రము ఆ క్రిమిని చంపడానికి మినిమం టు మినిమం ఒక 2 వారాల వరకు యాంటీబయాటిక్లు అండ్ ఇంకొన్ని మందులు అనేవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ క్రిమి ఉన్నంత వరకు మనం ఆహార నియమాలు ఎన్ని పాటించినా కూడా వారిలో ఈ అసిడిటీ అనేది తగ్గకుండా ఉండవచ్చు. సో మనకు ఎండోస్కోపీలో ముఖ్యంగా మనం చూసుకునేది ఈ అసిడిటీ ప్రాబ్లానికి కారణంగా ఒక క్రిమి ఉందా లేదా అని చూసుకుంటాము. అండ్ ఈ అసిడిటీ తీవ్రంగా ఉంది అంటే వారికి ఈ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న వాల్వ్ కూడా లూజ్ అయిందా లేదా అని చూసుకుంటూ ఉంటాము. దానికి అనుగుణంగానే మనకు ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది కాకుండా ఈ ఎండోస్కోపీ చేసుకున్నప్పుడు మనకు ఇంకా ఏమేమి తెలుస్తాయి అంటే ఈ అసిడిటీ ప్రాబ్లమే చాలా తీవ్రంగా ఉన్న వారిలో ఏమైనా పుండ్లులాగా అల్సర్స్ లాగా డెవలప్ అయ్యాయా లేదా, ఒకవేళ జనరల్లీ పుండు ఏదన్నా మనకు బాడీ లోపల ఏర్పడినట్లయితే పుండు మానిన తర్వాత స్కార్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఆ స్కార్ అనేది ఫార్మ్ అయిపోయిన తర్వాత మనకి గమనించినట్లయితే జనరల్లీ కూడా బాడీ పైన ఎవరైనా ఒళ్ళు గాలిన వాళ్ళని ఎవరైనా ఫాలోఅప్లో మనం చూసుకున్నట్లయితే వారికి మూతి పైన కానీ చర్మం పైన ఉంటే ఇట్లా కుచించుకుపోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు కడుపులో కూడా ఈ అసిడిటీ అనేది తీవ్రంగా అయిపోవడం వల్ల లోపల ఎక్కడన్నా కుచించుకుపోయినట్టు ఎక్కడన్నా ఆ పైప్ అనేది చిన్నబడ్డం జరిగిందా అనేది కూడా మనం ఈ ఎండోస్కోపీలో అనేవి మనకు చూసుకుంటూ ఉంటాం. ఇంకేమైనా మీకు ఫర్దర్ మీకు కనుక అసిడిటీ ప్రాబ్లం ఉంది, మీలో ఎవరికైనా ఆల్రెడీ ఎండోస్కోపీ జరిగి ఉంటే మీకు ఆ క్రిమి అనేది ఎవరికైనా బయటపడిందా, మీకు ఎవరికైనా వాల్వ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయవచ్చు. మీకు కనుక ఫర్దర్ నా నుంచి ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలి అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలిలో ORRకి దగ్గరలో ఉంటుంది. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.